శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జాతకులు అక్టోబర్ 2వ తేదీ బుధవారం తిథి నాడు, అమావాస్య తిథి నాడు మీకు జరగబోయేది తెలిస్తే గనక ఖచ్చితంగా ఈ గ్రహణం తిథి నాడు జరిగేది మీకు షాక్ని కలగచేస్తుంది. ఆశ్చర్యపోతారు. ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ గ్రహణం తిథి వీరికి శుభప్రదం కాబోతూ ఉన్నది. అయితే ఈ సూర్యగ్రహణం ప్రభావం వల్ల చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పెద్దల నుంచి ఈ రోజున మీకు సలహాలు వస్తాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అలాగే విద్యార్థులు ఆన్లైన్లో ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. వైవాహిక జీవితం గొప్పగా ముందుకు సాగబోతూ ఉన్నది. మీకు లభించే అవకాశాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. వ్యాపారం యొక్క చిన్న విషయాలు కూడా తీవ్రంగా పరిగణించండి. ప్రమోషన్ కోసం అవకాశం లేదా జీతం పెరుగుదలను ఈ రోజున ఆశించండి. లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. అన్ని సంబంధిత పనుల్లో జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు వినవచ్చును. మీ పని వేగం కొంచెం నెమ్మదిగా ఉంటుంది, కానీ తప్పకుండా పనులు పూర్తవుతాయి. మీ యొక్క పనులను మీరు పూర్తి చేయడంలో మీ వంతు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అప్పుడే పనులు పూర్తి అవుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. కార్యాలయంలో శుభవార్తలు వినవచ్చు. విద్యార్థులకు బయట నుండి కొంత స్కాలర్షిప్ అనేది వచ్చే అవకాశం ఉంది. కొత్త సహచరులు వ్యాపారంలో చేరవచ్చును. అలాగే ఈ రోజున మీరు మీ యొక్క సహోద్యోగులు ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. చాలా రోజులుగా టెన్షన్ ఏదైతే ఉందో వీడనుంది. సమాజంలో, కార్యాలయంలో ప్రజలు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. కుటుంబంతో కలిసి షాపింగ్కి వెళ్ళొచ్చు. ఈ రోజున ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశాలున్నాయి. కార్యాలయంలో మీ యొక్క పని విషయంలో అధికారులతో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ సంబంధాన్ని వివాహంగా మార్చుకునే ప్రణాళికలు కొన్ని అడ్డంకులు కలిగించవచ్చు. ఈ రాశి వారు వారి మాటలను, వారి ప్రవర్తన నియంత్రించుకోవాలి. లేకుంటే ఇంట్లో శాంతికి భంగం కలగొచ్చు. తల్లి ఆరోగ్యం కూడా కాస్త క్షీణించవచ్చు. ఇది ఆందోళనకు గురి కావచ్చు. పరీక్షలు, పోటీల్లో విద్యార్థులకు ఆశించిన విజయం సాధించడానికి కష్టపడి కృషి చేయాల్సి వస్తుంది. అలాగే ఈ రోజున మీనరాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితంలో శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు వస్తాయి. జాగ్రత్త. వారి మధ్య వివాదాలు తలెత్తవచ్చును. కావున మీరే సర్దుబాటు చేయండి. కోపం విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఏ విధమైన రుణం ఇవ్వద్దు. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలున్నాయి. కావున డబ్బు విషయంలో జాగ్రత్త. మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి బాగుంటుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు పసుపు రంగు. సో ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.